నేరుగానే సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను. కొద్ది సమయం కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒక ప్రశ్న దాటేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. నేను దేన్ని దాటేయటానికి ప్రయత్నం చేయట్లేదు అధ్యక్ష. మీ ప్రశ్నలోనే చాలా స్పష్టత ఉంది. దానికి తగినట్టుగానే నేను ఆన్సర్ చేశాను తప్ప ఎక్కడ తప్పించడానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. ఎన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయనే ప్రశ్న లేదు. పెండింగ్ వాయిదాలతో పాటు ఉద్యోగులు, పెంచుదలలు, కరువు భత్యం చెల్లింపులు పరిస్థితి ఏంటని అడిగారు. ఎన్ని ఉన్నాయంటే అన్ని లెక్క చెప్పేవాడు. అది నాకు ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు, చెప్తాను స్పష్టంగా. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రుడు చెప్పినట్టు డాక్టర్ గారు ఈ క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులకి మానవీయ కోణం చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ప్రతి నిర్ణయం అటు ఉద్యోగస్తులు కానీ ప్రజల గురించి కానీ ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఉదాహరణకి ఈ భారము, ఉద్యోగస్తుల భారము, ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. మీరు సక్రమంగా ఆనాడు చేసి ఉంటే అసలు ఈ సమస్యలే ఉత్పన్నమయ్యేది కాదు. కరువు భత్యం డిఏ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1/7/2022, 1/1/2023 మరియు 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3. ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేవన్నీ కూడా సక్రమంగా లేవు. తదుపరి ఇతర పెండింగ్ డిఏలను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి మేము ప్రయత్నం అంతా చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని 22.75% నుండి 26.39%, 26.39% నుండి 30.03% 13/6/2025 మరియు 30.03% నుండి 33.67% పెంచుతూ 12/1/2026 నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయటమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు ఆర్థిక భారం తప్పించుకోవటానికే మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలకు పెంచారు. 4వ తరగతి ఉద్యోగులు 60 నుండి 67 సంవత్సరాలు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలు పెంచడం వల్ల మార్చి 2021 నుండి మార్చి 2024 మధ్యలో పదవీ విరమణ చేయవలసిన దాదాపు 17,000 మంది ఉద్యోగులు మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేయటం వల్ల వారికి చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేసిన మాట వాస్తవం అధ్యక్ష. కేవలం వాటిని చెల్లించలేకనే మీరు దీన్ని పెంచారు. అంతేకాకుండా ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 వరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్సి 2020 బకాయిలు కూడా పదవీ విరమణ సమయంలోనే చెల్లించే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఏర్పడ్డ అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించింది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుత రిటైర్డ్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారికి చెల్లిస్తున్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాల్లో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. ఈ ప్రభుత్వమే మోయవలసి వచ్చింది. మొత్తంగా వారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి
మాపైకి ఈ ప్రభుత్వం పైకి బదలాయించారు. అయినా ఈ చర్యతో అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. దీంతో ఈ ప్రభుత్వంపై అదనపు భారం పడింది. అయినప్పటికీ కూడా మేము ఆ భారాన్ని కూడా మోస్తూ న్యాయం చేస్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టిన విషయం ఈ సభ ముందు శ్వేతపత్రం ద్వారా తెలిపిన విషయాన్ని కూడా నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అందులో ఉద్యోగస్తులకు సంబంధించి బకాయిలు 4,575 కోట్లకు పైగా ఉన్న విషయం కూడా తెలిసింది. గత ప్రభుత్వం ఎంతగానో పెండింగ్ బిల్లులు మా పైన మోపినప్పటికీ ఈ ప్రజాప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాదు గత ప్రభుత్వం ఉద్యోగులు ప్రతి నెలా చెల్లించవలసిన జీతాల విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో 15వ తేదీ వరకు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితులను చూసి మనం అందరం గమనించాం ఉన్నది కూడా. అటువంటి జీతాలు ఫస్ట్ తారీఖు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నుంచి 15వ తారీఖు దాకా నెట్టివేసినట్టు ఆనాటి పరిస్థితులను సరిదిద్ది ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు అందరూ గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్లులు పెండింగ్లన్నీ లెక్కేసి ప్రతి నెల 700 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు ఇస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి నెల 700 కోట్ల రూపాయలు ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసుకుంటూ మొదటి తారీఖు జీతాలతో పాటు ఈ పెండింగ్ బిల్లులు 700 కోట్ల రూపాయలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ 700 కోట్ల రూపాయలు కూడా మీరు పెట్టినటువంటి పెండింగ్ బకాయిలు విపరీతంగా ఉండటం వల్ల సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొద్దిగా పెంచి ఈ సంవత్సరంలో దాన్ని 700 నుంచి 1000 కోట్ల వరకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా విధానపరమైన నిర్ణయం కూడా తీసుకుందామనే ఆలోచనలను చేస్తాం కూడా. అట్లాగే అధ్యక్ష, ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్లు చెల్లించాల్సిన మెడికల్ బిల్లును ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతూ ఉంది. మెడికల్ బిల్స్ పెండింగ్ బిల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసి ఒకటేసారి మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటి అన్నింటినీ క్లియర్ చేశాం. అట్లాగే అధ్యక్ష, ఉద్యోగస్తుల గురించి మానవీయ కోణం ఈ ప్రభుత్వానికి లేకపోతే ఈ పెండింగ్ బిల్లుల గురించి కానీ డిఏల గురించి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మేము చేసే పరిస్థితి ఉండేది కాదు. మానవీయ కోణం ఉన్నది కాబట్టే ప్రతి నెల వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి ఈఎంఐలు లోన్లు తీసుకున్నటువంటి వాటన్నిటికీ ఫస్ట్ తారీఖు నాడు జీతాలు రాకపోతే బ్యాంకుల్లో డిఫాల్టర్స్గా మారి అది బ్యాడ్ అకౌంట్స్గా మారి ఇంట్రెస్ట్లు విపరీతంగా పెరిగిపోయి వాళ్ళకి ఇచ్చినటువంటి లోన్లు కూడా ఆగిపోతున్నటువంటి దృష్టిని అర్థం చేసుకొని ప్రతి నెల టెన్షన్గా మొదటి తారీఖు నాడు వాళ్ళకి జీతాలు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నాం. అట్లాగే దాంతోపాటు ఈ ప్రభుత్వానికి మానవీయ కోణం ఉన్నది కాబట్టే ఈరోజు ఉద్యోగస్తులందరి కోసం ఉపయోగపడేటట్టుగా క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ని తీసుకొని వచ్చి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరూ ఆ కుటుంబాలపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడేటట్టుగా కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు దీనికోసం కోరుతా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగస్తులు క్యాష్లెస్ ఈ హెల్త్ కార్డు కావాలని అడిగి అలసిపోయి ఉన్నారు. కానీ మేము ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగస్తుల కోసం దాన్ని ప్రకటించి అమలు చేయబోతా ఉన్నాం. అట్లాగే ప్రమాదవశాత్తు ఉద్యోగస్తులకు ఏదైనా జరిగితే దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా తీసుకొని వచ్చి 1,20,00,000 రూపాయలు వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆ స్కీమ్ని కూడా తీసుకొని వచ్చాం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న మానవీయ కోణం అధ్యక్ష. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఎవరికి కూడా దురదృష్టవశాత్తు జరగరాని ఏమైనా జరిగితే ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదన్నట్టు తీసుకొచ్చిన ఈ స్కీము ఈరోజు మేము తీసుకొచ్చాం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు తీసుకొచ్చే ముందు ఎనర్జీ డిపార్ట్మెంట్లో తీసుకొని వచ్చాం అధ్యక్ష.